అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, నా పేరు అథా మొహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ. ఈ రోజు మనతో ఉంది డాక్టర్ స్వప్న పియా, డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, సైకాలజిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. హలో మ్యామ్. అసలు ఏ ఏజ్లో నుంచి లేజర్ హెయిర్ రిమూవల్ స్టార్ట్ చేయొచ్చు మనం? దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? యూజువల్లీ ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్ కానీ లేజర్ ప్రొసీజర్స్ అయినా కూడా మినిమం 16 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేయమంటామండి. కాకపోతే 16 ఇయర్స్ కంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు పీసీఓఎస్ సివియర్గా ఉండి వాళ్ళకి బ్యాడ్ ఇష్యూస్ ఆఫ్ హెయిర్ రిమూవల్, అంటే హెయిర్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఎర్లీ ఏజెస్ ఈవెన్ 13-14 ఇయర్స్లో కూడా హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు అని చెప్తుంటాం. సో ఆ ఏజ్లో చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హెయిర్ అనేది హార్మోన్స్ కంప్లీట్ ఎక్స్ప్రెస్ అయినప్పుడే స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అవ్వలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రాబబ్లీ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి. అది పేషెంట్ కౌన్సిలింగ్లో కానీ పేరెంట్స్ కూడా మనం అది ఇన్ఫార్మ్ చేసి మనము ప్రాబబ్లీ మీకు తొందరగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సమ్ టైమ్స్ యూ మైట్ నీడ్ మోర్ సెషన్స్ అనే పాయింట్ని వాళ్ళకి రీఇన్ఫోర్స్ చేసి మనం స్టార్ట్ చేస్తామండి. అండ్ ఈ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకునేటప్పుడు ప్రికాషన్స్ ఏంటంటే పర్టికులర్లీ చాలామంది ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుందనే స్టార్ట్ చేసుకుంటారు ఈ లేజర్ హెయిర్ రిమూవల్. కానీ మధ్యలో సెషన్స్ని బ్రేక్ చేయడం కానీ, లేదంటే తొందరగా హెయిర్ ఏమైనా వచ్చేసింది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు అంటే షేవింగ్ చేసేసుకుంటారు, లేదంటే రేజర్ సమ్టైమ్స్ వ్యాక్సింగ్, బ్లీచింగ్, థ్రెడ్డింగ్ అలాంటి డిఫరెంట్ మెథడ్స్ ఆప్ట్ చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే లేజర్ హెయిర్ రిమూవల్ రిజల్ట్స్ అనేవి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయండి. ఈ మెథడ్స్ వల్ల రీగ్రోత్ అనేది డిలే అయిపోయి మళ్ళీ తర్వాత సెషన్ ఎఫెక్టసీ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ థింగ్, సెషన్స్ రెగ్యులర్గా చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మరీ ఎమర్జెన్సీ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కేవలం ఎమర్జెన్సీలో షేవింగ్ మాత్రమే చేయొచ్చు. అదర్ మెథడ్స్ ఆఫ్ హెయిర్ రిమూవల్ అనేది ఈ లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకునేటప్పుడు యూ ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఇట్ డన్ అండి. అండ్ మీరు ముందు రోజు ఏమైనా ఫేషియల్స్ కానీ స్క్రబ్స్ కానీ అలాంటివి ఏమైనా చేసుకున్నారు అంటే లేజర్ హెయిర్ రిమూవల్ని ప్రీపోన్ కానీ పోస్ట్పోన్ కానీ చేసుకోండి. ముందు అంటే ఆ మెథడ్స్ ఆప్ట్ చేసుకునే ముందుకైనా చేసేసుకోండి, లేదంటే దాని తర్వాత. లేకపోతే స్కిన్ పైన బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ హెయిర్ యూజువలీ లేజర్ చేయంగానే 3-4 డేస్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనము లేజర్ చేసేటప్పుడు మధ్యలో రూట్ని వదిలేస్తాం. ఆ రూట్ హెయిర్ అనేది డెడ్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు ఫాల్ ఆఫ్. సో ఆ రీజన్ కోసము అది అవుట్గ్రో అయ్యి పడిపోతుంది. మనం ఈజీగా ఇలా టచ్ చేయగానే హెయిర్ చేతిలోకి వస్తుంది. సో మనం ఏంటంటే హెయిర్ లేజర్ ఏంటి అంత తొందరగా హెయిర్ వచ్చేసింది, ఇదేం పని చేయలేదని మీరు కంగారు పడక్కర్లేదండి. దట్ హెయిర్ విల్ ఫాల్ ఆఫ్. అండ్ యూజువలీ సెషన్స్ ఆఫ్టర్ 1 to 1.5 months మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అసలు ఎన్ని సెషన్స్ పడతాయి ఒక లేజర్ హెయిర్ రిమూవల్? సో లేజర్ హెయిర్ రిమూవల్కి సెషన్స్ అనేవి బాడీ ఏరియాని బట్టి డిపెండెంట్ అయి ఉంటాయండి. అది కాకుండా పేషెంట్కి అసోసియేటెడ్ హార్మోన్ చేంజెస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి డిపెండెంట్ ఉంటుంది. యూజువలీ బాడీ మీద ఉండే ఫేస్ హెయిర్ కానీ, చిన్ ఆర్ లోవర్ ఫేస్ హెయిర్ కానీ దే ఆర్ మోర్ హార్మోన్ డిపెండెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి హైపోథైరాయిడ్ కానీ లేదు అంటే పీసీఓఎస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల థిక్నెస్ అనేది చాలా ఉండడము, ఫాస్ట్గా రీగ్రోత్ అవ్వడము, వైడర్ ఏరియాస్కి హెయిర్ రావడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది సమ్టైమ్స్ ఈవెన్ నార్మల్గా ఏంటంటే 8 to 10 సెషన్స్ ఫేస్కి చెప్తే వీళ్ళకి ఈవెన్ సమ్టైమ్స్ 10 or 15 కూడా క్రాస్ అవుతాయండి. అంటే పేషెంట్ ఒబేస్గా ఉన్నారు, వాళ్ళు పీసీఓస్ కరెక్ట్ అవ్వట్లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి రిజల్ట్స్ కాంప్రమైజ్ అయిపోతాయి. సో డెఫినెట్లీ వాళ్ళకి మనం లేజర్ చేసి పంపించడం కాదు, పేషెంట్కి మనం ప్రతి సెషన్లో రీఇన్ఫోర్స్ చేయాలి. మీ అండర్లైన్ హార్మోనల్ ప్రాబ్లమ్ని మనము రెగ్యులేట్ చేయాలి, దాంతోనే దీని రిజల్ట్స్ ఇంకా బెటర్ అవుతాయి. లేదంటే ద సెషన్స్ విల్ బీ గోయింగ్ ఆన్ ఎటర్నల్ అండ్ పేషెంట్ మే నాట్ బీ వెరీ హ్యాపీ. అండ్రామ్స్ పరంగా వచ్చేసరికి 6 to 8 సెషన్స్లో డీసెంట్లీ గుడ్ రిజల్ట్ తెలుస్తుంది. బాడీ ఏరియాస్లో కూడా 6 to 8 సెషన్స్లో మనకు రిజల్ట్ బాగా రిడక్షన్ ఆఫ్ ద హెయిర్ తెలుస్తుంది. బట్ ఈ చేంజెస్ అనేది హెయిర్ గ్రోత్లో కానీ, థిక్నెస్లో కానీ, ఫాస్ట్నెస్ ఆఫ్ ద గ్రోత్లో కానీ మనకి 2 సెషన్స్ తర్వాత మనకి డిఫరెన్స్ తెలియడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అంటున్నారు. దీనికి కారణం ఏంటంటారు? లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు బ్లడ్ టెస్ట్ అవసరం అంటారా? ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ అండి మనం ఇందాక మాట్లాడుకున్నాం. హెయిర్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే పేషెంట్ ఒక డాక్టర్ని దగ్గరే చేయించుకోవాలి. లేజర్ హెయిర్ రిమూవల్ ఫెయిల్యూర్ అవ్వడానికి డాక్టర్ దగ్గర కాకుండా కొంతమంది ఇప్పుడు చాలా చోట సలూన్స్లో అలా చేయించేసుకుంటున్నారు, లేదంటే హోమ్ బేస్డ్ మెషినరీ లేజర్స్ వాడుతున్నారు. అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి వాళ్ళ పర్సన్ ఇంటికి వచ్చి చేయించుకోవడం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ హెయిర్ థిక్నెస్ అసెస్మెంట్ కానీ, వాళ్ళ స్కిన్ కలర్ టైప్ కానీ, వాళ్ళకి అండర్లైన్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే పాయింట్స్ మిస్ అయిపోతున్నాయి.
అండ్ మనం లేజర్ చేయించుకున్నాం ప్రతి సెషన్లో పారామీటర్స్ని మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. అంటే అది కూడా ఎవ్రీ పర్సన్కి యూనిఫామ్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి 1 or 2% ఇంక్రీజ్ చేస్తే ఇంకో పేషెంట్కి 10% కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పారామీటర్స్ ఇంక్రీజ్ చేయడం గురించి కానీ, లేదు ప్రీవియస్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోకుండా అలాగే పారామీటర్స్ని చేంజ్ చేయడము, అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ డాక్టర్ సూపర్విజన్లో చేసుకున్నప్పుడు ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఇంట్లో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా సేఫ్ పారామీటర్స్తో ప్లే చేస్తారు. సో దానివల్ల రిజల్ట్ అనేది అంత మంచిగా రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సెషన్స్ తొందరగా అయిపోవాలని కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, ప్యాకేజెస్ పే చేయించుకున్నారని 10 days 15 daysలోనే సెషన్స్ రిపీట్ చేసేస్తున్నారు. కానీ హెయిర్ రీగ్రోత్ రాకుండా మీరు 10-15 daysలో సెషన్ రిపీట్ చేసినా కూడా మీకు ఎటువంటి యూజ్ ఉండదండి. సో ద రైట్ టైం మళ్ళీ నెక్స్ట్ సెషన్ చేసుకోవాలి అంటే మీకు హెయిర్ రీగ్రోత్ వచ్చినప్పుడే, సమ్టైమ్స్ ఇట్ కెన్ టేక్ 2 months 3 months అయినా అవ్వనివ్వండి, రీగ్రోత్ అట్లీస్ట్ 50-70% హెయిర్ మీకు రీగ్రో అయినప్పుడే మీరు సెషన్ చేసుకోవాలి. అండ్ గ్రాడ్యువల్గా ప్రతి సెషన్లో మీ పారామీటర్స్ ఇంక్రీజ్ చేయాలి. ఈ పారామీటర్స్ ఫిట్ అయినప్పుడు మనకి లేజర్ హెయిర్ వల్ల బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. అవి కాకుండా మీకు ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, కేవలం లేజర్ చేస్తున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయట్లేదు అంటే కూడా మీరు లేజర్ ఫెయిల్యూర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. సో ఈ ప్రికాషన్స్ అన్నీ మీ డర్మటాలజిస్ట్ చెక్ చేస్తున్నారంటే డెఫినెట్లీ సక్సెస్ ఛాన్స్ ఆఫ్ లేజర్ హెయిర్ రిమూవల్ బెటర్గా ఉంటుందండి. అండ్ బ్లడ్ టెస్ట్ పరంగా చెప్పాలి అంటే యూజువలీ ఫస్ట్ టైం మనం డాక్టర్ దగ్గరికి లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోవాలని మీరు మెంటలీ ప్రిపేర్ అయ్యారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు మీ హెయిర్తో అంటే మినిమం గ్రోత్ అయితే డెఫినెట్లీ ఉండాలి. కంప్లీట్గా హెయిర్ తీసేసి మీరు వెళ్ళారంటే డాక్టర్ దగ్గరికి మీకు ఏ ఏరియాలో ఉందో అర్థం కాదు, ఎంత థిక్నెస్ ఉందో మనకు తెలియదు. అండ్ ఆ థిక్నెస్ ఆఫ్ ద హెయిర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద హెయిర్ని బట్టి పేషెంట్కి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా లేదనే ఒక ఇండైరెక్ట్ మార్కర్ డాక్టర్కి తెలుస్తుందండి. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ అవసరమైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అండ్ ఈ టెస్ట్ యూజువలీ 5th to 7th day ఆఫ్ ద సైకిల్ ఆర్ 2 to 5th day ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ టైంలో బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.